వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటా వచ్చేసి బాక్స్ 500 రూపాయలు, గోకరకాయ వచ్చేసి కేజీ 25 రూపాయలు నడుస్తుంది. మనకైతే క్యాబేజ్ వచ్చినాయి. క్యాబేజ్ అయితే 20 రూపాయలు నడుస్తుంది, 22 రూపాయలు కూడా పోయింది. సోరకాయ అయితే 100 రూపాయలు కవరు. బీరకాయ అయితే 20 కిలోలు 600 రూపాయలు చెప్పారు. కళ్యాణ్ వంకాయ కేజీ 20 రూపాయలు. ఇది క్యాబేజీ మనకి వచ్చినాయి, బస్తాలకి వచ్చినాయి అన్నమాట. బస్తా వచ్చేసి 70 కిలోల దాకా ఉంది. కేజీ 20 రూపాయలు పోయింది, 22 రూపాయలు చెప్పి 20 రూపాయలకి అయితే ఇస్తున్నారు. మంచిగా ఉంది క్వాలిటీ అయితే. ఇది వచ్చి చిక్కుడుకాయ కవర్ అయితే 600 రూపాయలు చెప్పారు. చూసిన ఎంత మంచిగా ఉందో. 10 కిలోల కవర్ 600 రూపాయలు చెప్పారు. లాస్ట్కి అయితే 400 కూడా ఇచ్చారు. ఇది మొత్తం చిక్కుడుకాయ అనమాట. ఇది వచ్చేసి క్యాప్సికమ్ చిన్న సైజు, మంచిగా మీడియం సైజు ఉంది. కలర్ కూడా బాగుంది, పుచ్చులు కూడా ఏం లేవు, మంచిగా ఉంది కాయ అయితే. కవర్ వచ్చేసి అయితే 400 రూపాయలు చెప్పారు, అంటే 40 రూపాయలు కేజీ అన్నట్టు. 10 కిలోల కవర్ అది. సో 10 కిలో కానీ బాగుంది అనమాట, 10 కిలో కవర్ అనమాట అది. సో క్వాలిటీ అయితే ఇలా ఉంది. చూసిన ఎంత మంచిగా ఉందో. అది కొంచెం మీడియం సైజ్ అనమాట, పెద్దది కాదు. పెద్దది అయితే కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మీడియం కాబట్టి 40 రూపాయలకి చెప్తున్నారు. మంచి పెద్ద అయితే 60 రూపాయలు, 65 కూడా పోతుంది. ఇదైతే గోకరకాయ. గోకరకాయ వచ్చేసి 25 రూపాయల నుంచి 15 మధ్యలో రకరకాలు ఉంది. అది కూడా మొత్తం చూపిస్తా. ఇది అయితే 20 రూపాయలు ఇప్పుడు చూపించేది. ఇది వచ్చేసి 10 రూపాయలు అనమాట. 15 రూపాయలు చెప్పి 10 రూపాయలు కూడా ఇచ్చేసారు. ఇది ఏంటంటే మొత్తం ముదిరిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇత్తులు ఉన్నాయి. ఇది ఎవరికంటే హోటళ్లకు అండ్ ఇంకోటి హాస్టల్లకు ఎక్కువ పనిచేస్తుంది అనమాట. సో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ఇది. సో ఏంటంటే ఎవరు చూడరు అని చెప్పేసి అట్లా కొనుక్కొని పోతారు. సో వాళ్ళు ఎక్కువ పర్చేజ్ చేస్తారు ఇది. సో అంగళ్ళలో కానీ రిటైల్లో కానీ ఎక్కడ కొనరు. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పొటాటో. ఆలుగడ్డ అయితే 14 రూపాయల నుంచి 13 రూపాయలు నడుస్తుంది. కొత్తిమీర అయితే 30 రూపాయలు కేజీ నడుస్తుంది. ఇది వచ్చేసి మనం బడత బైగం అంటాం కదా, అదన్నమాట. 25 రూపాయలు కేజీ నడుస్తుంది. ఉల్లిగడ్డ వచ్చేసి 28 రూపాయలు కేజీ నడుస్తుంది, 30 రూపాయలు కూడా పోయింది. మంచిగా అయితే 28. దోసకాయ వచ్చేసి 10 రూపాయల నుంచి 15 రూపాయలు కాంటా అవుతుంది. క్యారెట్ అయితే 20 రూపాయల నుంచి 25 రూపాయలు కాంటా అవుతుంది, అంటే కేజీ అన్నట్టు. ఇది వచ్చేసి తెల్ల కాకరకాయ. కవర్ వచ్చేసి 15 కిలోలు ఉంటుంది. ప్రైస్ అయితే 30 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు డబుల్ మార్కెట్ అన్నమాట, అందుకని ప్రైస్ ఎక్కువ ఉంది. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది, 1 నెంబర్ ఉంది. డబుల్ మార్కెట్ ఏంటంటే అంటే రేపు అమావాస్య కాబట్టి మార్కెట్ బంద్ ఉంటుంది. రేపు తెంపే కూరగాయలు కూడా ఈ రోజు ముందే తెంపి పంపిస్తారు కదా, క్వాంటిటీ ఎక్కువ అయితే అన్నట్టు, అప్పుడే మాల్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది బెండకాయ. ఇది బస్తాలలో వచ్చింది అనమాట, మన లోకల్ కాదు. ప్రైస్ అయితే 25 రూపాయలు చెప్పి 20, 22 లెక్క ఇస్తున్నారు. బాగుంది, క్వాలిటీ అయితే మంచిగా ఉంది. ఈ రోజు ఏంటంటే మార్కెట్ కొంచెం ముందుగానే అయిపోయింది. సో కొన్న వాళ్ళు మీరు ఏ ధర కొన్నారు కింద కామెంట్లో చెప్పండి. ఇవన్నీ అయిపోయినాయి. గోకరకాయ అయితే మనం 30 దిగితే ఒక 2 బ్యాగులు మిగిలినాయి. ఇది అయితే 25 రూపాయలు గోకరకాయ. ఇది చూసిన ఎంత మంచిగా ఉండవు. అన్నీ అయిపోయినాయి, పొద్దుగానే అయిపోయినాయి మొత్తం. ఇదైతే 25 రూపాయలు. మనం మార్నింగ్ చూపించింది 20 రూపాయలు. ఇంకోటి ఏంటంటే 10 రూపాయలు అది. సో 3 రకాలు ఉన్నాయన్నమాట. ఇవైతే సోరకాయలు, లోకల్ సోరకాయలు లాస్ట్కి వచ్చిన సీజను. సో 100 రూపాయలు కవరు. కొంచెం అంకర్ ఉన్నాయి కాబట్టి 100 రూపాయలు పెట్టేశారు. మార్నింగ్ 150, 200 మొత్తుకున్నాడు, ఎవరు దిగలే. ఇవి వచ్చేసి నల్ల వంకాయలు. కవర్ అయితే 20 కిలోలు ఉంటుంది. బాగున్నది ఐటమ్ కూడా. ప్రైస్ వచ్చేసి 500 రూపాయలు పెట్టారు. కానీ ఎవరైతే ఎక్కువ ఉండదు. లాస్ట్కి అయితే 400లకి అయితే దిగింది. సో 400లకి అయితే మనోడు ఒక 30 కవర్లు వేసుకున్నాడు రేపటి కోసం అంట. సో క్వాలిటీ అయితే ఇలా ఉంది. కొన్ని 1 నెంబర్ కాదు, 2 నెంబర్ కాదు, మీడియం రకం ఉందన్నమాట. సో పుచ్చులు అయితే ఏం లేవు. ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు. కవర్ అయితే 500 రూపాయలు లాస్ట్ పోయింది. మార్నింగ్ అయితే 700 చెప్పారు కానీ ఎవరు దిగలే. లాస్ట్కి అయితే 500 రూపాయలకి పోయింది. 20 కిలోలు ఉంది. క్వాలిటీ బాగుంది. ఇదైతే మంచి మీడియం సైజ్ ఉంది. పుచ్చులు కూడా ఏం లేవు, మంచిగా ఉంది క్వాలిటీ. 500లకి అయితే పోయింది, 20 కిలోలు. ఇదైతే కాకరకాయ, మంచిగా ఉంది కాయ అయితే. నెంబర్ 1 క్వాలిటీ అనొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసి 550 రూపాయలు చెప్పారు. 15 కిలోలు ఉంది. క్వాలిటీని బట్టి ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది. అంటే వేరే క్వాలిటీ కూడా చూపిస్తాను మీకు. ఇవైతే 500 చెప్పరు, 500, 550 ఇచ్చేసారు. మంచిగా ఉంది క్వాలిటీ. ఇవైతే కాకరకాయలు. ఇవి వచ్చి దొండకాయ. దొండకాయ వచ్చేసి 500 లాస్ట్కి అయితే 450 ఇచ్చారు. మంచిగా ఉంది క్వాలిటీ. ఇది నల్ల మిర్చి. మనకు కవర్లో దొరుకుతుంది, బస్తాలలో దొరుకుతుంది. లేదు నీకు తక్కువ కావాలంటే కవర్లో తీసుకోవాలి, కొంచెం ప్రైస్ ఎక్కువ అన్నమాట. సో మీరు ఇట్లా కవర్లో తీసుకుంటే 45 రూపాయలు కేజీ పడుతుంది. లేదు ఇట్లా బస్తాలు తీసుకుంటా అంటేనేమో 40 రూపాయలు పడుతుంది. సో ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఎక్కువ ఎవరిది వాడరు కాబట్టి అట్లా. సో ఇట్లా కవర్ నింపేసి అమ్ముతున్నారు. మనకైతే 45 రూపాయల కవర్లో బస్తా అయితే 40 రూపాయలకి ఇస్తారు. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా తక్కువ కూడా దిగుతుంది అన్నమాట. సో ఇదైతే టమాటా, లోకల్ టమాటా. ఇది బాక్స్ అయితే 550 రూపాయలకి అమ్మేశారు. చూసారు కదా, మంచిగా ఉంది క్వాలిటీ. లోకల్ అనమాట, మన ఊళ్ళలో పండించేది, ఫామ్లో పండించేది కాదు. సో బాగుంది క్వాలిటీ అయితే. పురుగు కూడా పుచ్చు కూడా ఏం లేదు, మంచిగా ఉంది క్వాలిటీ అయితే. ఇదైతే లోకల్ మాత్రం.
ఇంకోటి చూపిస్తా. ఇది వచ్చేసి కీరా. కీరా వచ్చేసి ఏంటంటే 20 కిలోలు ఉంది. లాస్ట్కి అయితే 100 రూపాయలు కవర్ ఇచ్చేసారు. ఎవరు దేకలే, మొత్తం పైన కొట్టేసినాం. డబుల్ మార్కెట్ అనగానే ఎవరు రాలే. మొత్తం స్వీట్ కార్న్ ఒకటే వేసుకున్నాడు 15 రూపాయల లెక్క. ఇంకోటి ఏంటంటే ఇవి మిగిలినాయి అన్నమాట. పచ్చడి మామిడికాయలు, కళ్యాణ వంకాయ, నల్ల వంకాయలు మిగిలిపోయినాయి. ఇవి వచ్చేసి బీరకాయలు. బీరకాయలు వచ్చేసి 600 రూపాయలు చెప్పి లాస్ట్కి అయితే 500కి ఇచ్చారు. లోకల్ కాయలు ఇవి బాగున్నాయి, క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి. ఒక 20 కిలోలు ఉంటుంది కవర్ అయితే. మంచిగా పుచ్చులు కూడా ఏం లేవు, వంగర్లు కూడా ఏం లేవు, మంచిగా చక్కగా ఉన్నాయి. సో అంగళ్ళకి అయితే బెస్ట్ ఆప్షన్. ఇది ఏంటంటే చల్ల మిర్చి అంటారు. సో బజ్జి మిర్చి లెక్కన ఉంటుంది కానీ చల్ల మిర్చి అంటారు మా దగ్గర అయితే. మీ దగ్గర ఏమంటారు కామెంట్లో చెప్పండి. కవర్ అయితే 350 రూపాయలు ఇచ్చిరట. సో ఇదేంటంటే కొంచెం సెకండ్ క్వాలిటీ, మొత్తం ముడతలున్నాయి. ఇవి వచ్చేసి టమాటా, లోకల్ టమాటా కాదు, నార్మల్ ఇది. ఇదైతే 500 రూపాయలు 400 ఇచ్చారు. సో మార్నింగ్ అయితే ఇంకా 600 కూడా పోయినాయి. కొన్ని బాక్సుల క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇదైతే క్యారెట్ వచ్చేసి 400 రూపాయలు కవర్ ఇచ్చారు. 20 కిలోలు అంటే 20 రూపాయలు కిలో పడ్డది అనమాట. సో ఇదేంటంటే కొంచెం సన్నగా బాగా పొడుగుంది. మీడియం సైజు లోకల్ నట్టు ఉంటేనేమో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, 25-30 దాకా ఉంటుంది. సో ఈ రకానికి అయితే కొంచెం సన్న ఉంది కాబట్టి 20 రూపాయలు. ఈ చామగడ్డ వచ్చేసి 18 రూపాయలు కేజీ చెప్తున్నారు. మొత్తం బస్తాలు పోలేదు, పైన కొట్టేసారు. చూసినవి అన్ని మిగిలినాయి అనమాట. శాంపుల్ కోసి ఇట్లా పెడతారు. సో మనం వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. నచ్చితే మనకు గుర్తు ఇచ్చేస్తారు, లేకపోతే అన్నీ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే అరటి గెల వచ్చేసి 250 రూపాయలు చెప్తున్నారు. 350 ఏమో పెద్ద సైజు, ఇది నార్మల్ సైజు 250 రూపాయలు. ఇవి వచ్చేసి కళ్యాణ్ వంకాయ 350 రూపాయలు కవర్, ఇది 15 కిలోలు. ఇంకోటి ఏంటంటే ఇది బీన్స్ వచ్చేసి 45 రూపాయలు కేజీ చెప్తున్నారు. మనకు బస్తాలలో రేంపిస్తారు. ఇది వచ్చి అలచింతకాయ, సిటీలో అయితే లోబా అంటారు, కేజీ 28 రూపాయలు. ఇది వచ్చి పొట్లకాయ కట్ట వచ్చేసి 350 రూపాయలు నడుస్తుంది. ఇది వచ్చేసి తెల్లమిర్చి అనమాట. తెల్లమిర్చి వచ్చేసి 30 రూపాయల నుంచి వెళ్ళి 15 రూపాయల మధ్యలో ఉంది, క్వాలిటీని బట్టి. పన్ను ఉంటే తక్కువ, లేదు పన్ను లేక షైన్ ఉంటే మంచిగా ముడతలు లేకుండా ఉంటే 30 రూపాయలు. సో ఇంత క్వాలిటీని బట్టి మిడ్ రేంజ్ లో కూడా ఉంటుంది. ఈ సార్కోల్ వంకాయ వచ్చేసి 600 రూపాయల నుంచి 400 రూపాయల మధ్యలో వస్తుంది. పుచ్చులు ఉంటేనేమో తక్కువ, పుచ్చులు లేకపోతే ఎక్కువ అన్నమాట. సో అటు ఇటు ఉంటుంది ధర మాత్రం ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు రేపు అమావాస్య కదా, బంద్ ఉంటుంది అనుకోవచ్చు. లేదు నాకు తక్కువలో కావాలంటే దొరుకుతాయి. కాకపోతే మార్నింగ్ 9 నుంచి 10 వరకు మధ్యలో మీకు దొరుకుతాయి అనమాట. ఇది వచ్చేసి అనపకాయ, కేజీ అయితే 50 రూపాయలు ఇస్తున్నారు. ఎవరైనా కొత్త మన ఛానల్ ఇప్పుడు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా రోజు వీడియో వేస్తూ ఉంటా, మీకు అందిస్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి వంకాయ, దీని పేరు నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చెప్పండి. కవర్ అయితే 500 రూపాయలు చెప్పినారు, 20 కిలోలు ఉంటుంది. ఇది మునగకాయ అయితే 45 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యలో నడుస్తుంది. క్వాలిటీని బట్టి ఉంటుంది అనమాట. ఇది మహారాష్ట్రది. ఇది వచ్చేసి కళ్యాణ వంకాయ 20 రూపాయల ధర చెప్తున్నారు. బాగుంది క్వాలిటీ. బస్తాలలో వచ్చింది. మీకు సగం కావాలంటే సగం కూడా ఇస్తారు, లేదా కవర్ కావాలంటే కవర్లో కూడా రెంపిస్తారు అనమాట. సో మీకు ఎక్కువ కావాలంటే సంచులలో, లేదా తక్కువ అంటే తక్కువ రెంపిస్తారు. స్టిల్ టైం అయితే 1:30 అవుతుంది. ఇంకా కూడా మార్కెట్ నడుస్తుంది, ఎందుకంటే రేపు మార్కెట్ బంద్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే రేపటికి ఇవాళనే ఉంటారు కాబట్టి టైం పడుతుంది అన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి 2 వరకు కూడా ఉంటుంది. అమాసం ముందు రోజు, ఆ రోజు డబుల్ మార్కెట్ కాబట్టి, ఎందుకంటే రేపటి కూడా ఈ రోజు అమ్ముతారు. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు ఒకవేళ నీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ 8 నుంచి 10:30 మధ్యలో ఒకసారి చూడండి. సీ లైన్లో కొంచెం అమ్ముతారు అన్నమాట అక్కడ సైడ్ అయితే. సో ఇవైతే వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. కింద హైప్ బటన్ ఉంటుంది, 3 సార్లు హైప్ ఇవ్వచ్చు. సో మీ హైప్ ఇస్తే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.